శ్రీ గురవే నమః. సంస్కారం మనిషి యొక్క యోగ్యతను కాపాడేది. పూర్వజన్మ సంస్కారం ఏదైతే ఉందో అది సాధన యొక్క బలం వలన, సత్పురుషుల యొక్క అనుగ్రహం వలన కలిగేది. దీంట్లో భాగంగా మనలో శ్రద్ధ ఏదైతే ఉందో అది సాధనకు సంబంధించింది, భగవద్ అనుగ్రహానికి, గురువు యొక్క అనుగ్రహానికి సంబంధించింది. సత్పురుషుల విషయంలో, పెద్దల విషయంలో, భగవంతుడి విషయంలో, తల్లిదండ్రుల విషయంలో మనం ఏదైతే మంచి భావాన్ని కలిగి ఉంటామో అదే మన విషయంలో పరమానుగ్రహాన్ని కలిగించేది. కాబట్టి మన మనస్సును నిర్మలంగా చేసుకునే ప్రక్రియలో భాగంగా సేవ విషయంలో మన హృదయంలో అనురక్తి ఉండాలి. ఎందుకంటే సేవే గొప్ప సంపద. ఇహంలోనే కాదు, పరంలోనే కాదు, ఎక్కడైనా కానీ సేవను మించినటువంటి సంపద లేదు. దానికోసం అని చెప్పే కైంకర్యశ్రీ అన్నారు. అంటే కైంకర్యమే గొప్ప సంపద అని. మరి శరణాగతి సేవాధర్మం యొక్క విశిష్టతను వివరించేది. అందుకోసం అని చెప్పే మనం ఎన్నింటినో ఐశ్వర్యంగా, గొప్ప గొప్ప సంపదలుగా భావిస్తూ ఉంటాం. కానీ ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించి నిజమైనటువంటి సంపద సేవే. అందుకని హృదయంలో ఎంత మనం అనురక్తిని భగవంతుడి విషయంలో పెంపొందించుకోవాలనుకుంటే అంత ఆ సేవను సుసంపన్నం చేసే భక్తిని మనం పొందగోరాలి. దానికోసం ఆ భక్తిని సిద్ధింపజేసుకోవడం కోసం చేసే ప్రతి ప్రయత్నం గొప్పదే అవుతుంది. దానికోసమనే భక్తి శాస్త్రాన్ని మననీయాని తదుద్బోధక కర్మాణ్యపి కరణీయాని అనే సత్సంకల్పం మనలో కలగాలి. అంటే భక్తి శాస్త్రాలను మనం అధ్యయనం చేయాలి, వాటిని స్మరిస్తూ ఉండాలి. భాగవతాది గ్రంథాలను, భగవద్గీతాది శాస్త్రాలను మనం వేదము పరమాత్మను ఆశ్రయించమని, పరబ్రహ్మను ఉపాసించమని సూచిస్తోంది. కాబట్టి వేదాంత భాగం పరబ్రహ్మను లక్ష్యం చేసుకోమని చెప్తోంది. త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున అని భగవంతుడు కూడా ఈ అంశాన్ని ధృవీకరిస్తూ త్రిగుణాలకు అతీతమైనటువంటి విషయం మీద మనం ఆసక్తిని కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. భజంతి అంటే ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం అన్నాడు. కాబట్టి భగవంతుడిని స్మరించటం, ఆయన్ని భజించటం, ఆయన సేవలో పాల్గొనటం శ్రేష్టమైనటువంటి స్థితి. హరయే నమః, గురవే నమః.